యొక్క 2 రక్తపు చుక్కలు భూమి మీద పడ్డాయండి. ఆ రాక్షసుడి రక్తపు చుక్కల నుంచి వచ్చిందే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ. మరి ఇక్కడ చాలా మంది చెప్తారు ఉల్లి వెల్లుల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు కదండి. మరి ఎందుకు ఔషధ గుణాలున్నాయి? ఎందుకంటే అటు కొంచెం అమృతము అంటనట్టుగా ఉండింది కాబట్టి కొన్ని ఔషధ గుణాలు ఉల్లి వెల్లుల్లిలో వచ్చినాయండి. ఏమండి? ఉల్లి వెల్లుల్లిలో వచ్చినాయి. అయితే ఇక్కడ మరి ఆ ఔషధ గుణాలు ఉన్నాయి కదండి, మరి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినొచ్చు కదా. ఎస్, ఇప్పుడు ఉదాహరణకండి నాకు జలుబు జ్వరం వచ్చిందండి కదా, నాకు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ సిట్రజిన్ అనో ఏదో డోలో అనో ఇస్తున్నారండి ప్రతిరోజు కూడా. అవునండి, డోలో వేసుకోగానే జ్వరం తగ్గిపోయిందండి. డోలో వేసుకోగానే జ్వరం తగ్గిపోయింది కదా అని మళ్ళీ జ్వరం రాకుండా ఉండడానికి నేను ప్రతిరోజు డోలో తింటున్నానండి. ఏమండి? జాగ్రత్తగా వినాలి. నేను ప్రతిరోజు డోలో తింటున్నానండి. ఇప్పుడు మరి డోలోలో ఔషధ గుణాలు ఉన్నాయి, నాలో జ్వరం తగ్గించింది కదండి. మరి డోలో ప్రతిరోజు తినడం కరెక్టేనా అండి? మంచిదేనా? ఏమండి? నేను డోలో టాబ్లెట్ ప్రతిరోజు వేసుకోవడం నా ఆరోగ్యానికి మంచిదేనా? మంచిది కాదు. ఏం జరుగుతుందండి? ఎప్పుడైతే నాకు జ్వరం వచ్చిందో ఆ రోజు మళ్ళీ డోలో టాబ్లెట్ పని చెయ్యదు నా మీద. అవునా అండి? దానికి తోడు ఇంకా లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు కదండి. మరి ఔషధ గుణాలు ఉన్నప్పటికీ డోలో వేసుకోవడం ఎలా అయితే నాకు ప్రతిరోజు మంచిది కాదో, ఉల్లిపాయ వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ దాన్ని ప్రతిరోజు తీసుకోకూడదండి. ప్రతిరోజు తీసుకోకూడదు. ఔషధాన్ని ఔషధం లాగా మాత్రమే స్వీకరించాలి. అంతెందుకంటే ఇప్పటికీ కూడా ఆయుర్వేదంలో ఉల్లి వెల్లుల్లిని ఔషధంగా వాడతారు. దాన్ని ఔషధాన్ని ప్రతిరోజు స్వీకరించకూడదు. అవసరమైన రోజు అది మన శరీరానికి పని చెయ్యదు. ఔషధాన్ని ఔషధం లానే వాడాలి. చాలా మంది చెప్తుంటారు కదండి, వెల్లుల్లిపాయ తింటే అసలు గుండె జబ్బులు రావు. మరి ప్రతిరోజు గుప్పెడు వెల్లుల్లిపాయలు తింటున్నాం కదండి, మరి గుండె జబ్బులు రావడం లేదా? ఎందుకు వస్తున్నాయి అంటే ఎందుకంటే అది శరీరానికి అలవాటు పడిపోయింది. నిజంగా వెల్లుల్లితో తయారు చేసిన ఔషధాన్ని ఇచ్చిన రోజు అది మన గుండె మీద పని చెయ్యడం లేదు కదండి. ఇదొక కారణము. ఇది ఒక కారణము. రెండవ కారణం రాక్షసుడి రక్తపు బొట్ల నుంచి వచ్చిందండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ. అసలు అంతకు ముందు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కేవలం శ్మశానంలో పండేవంటండి. నిజంగా తర్వాత ఆ శ్మశానాలు ఊర్లైనవి కాబట్టి ఆ ఊర్లలోకి వచ్చినాయి అంటండి. ఆ ఊర్ల నుంచి మన ఇంట్లోకి, మన వంటింట్లోకి వచ్చినాయండి. రాక్షసుడి రక్తం నుంచి పుట్టినాయండి ఈ రెండు కూడా కదండి. సొరకాయ అంటామండి. అసలు అది ఏంటండి? సురకాయ అంట. అది సొరకాయ కాదు. ఎందుకంటే సురుల నుంచి వచ్చింది కాబట్టి దాన్ని సొరకాయ అంటామంటండి. సురులు అంటే ఎవరండి? దేవతలు. అందుకే అసలు సొరకాయ చాలా మంచిదంటారు కదండి. అది సత్వగుణాన్ని పెంచుతుంది. ఎందుకు? అది దేవీ దేవతల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. మరి ఉల్లి వెల్లుల్లి తమో గుణాన్ని పెంచుతుంది. ఎందుకంటే అది రాక్షసుల నుంచి వచ్చింది కాబట్టి. మనం ఏం తింటున్నామో మనం అలా తయారవుతున్నామండి. చాలా ఇంపార్టెంట్ ఇది కదండి. మరి మూడవ కారణం ఏమిటండి? ఈ తమో గుణాన్ని పెంచుతుంది, రాక్షస గుణాలని కలిగి ఉంటుంది కాబట్టి భక్తికి మంచిది కాదు. ఇదంతా బాగుంది మాతాజీ కదా. మరి అసలు ఇంట్లో వాళ్ళని ఎలా అండి ఒప్పించేది? ఒక్క విషయం అడుగుతానండి నేను. మీ ఇంట్లో అండి ఎప్పుడైనా ఆంజనేయ స్వామి మాలలు, అయ్యప్ప మాలలు, భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు ఉన్నారా అండి? ఏమండి? మీ ఇంట్లో మీ బంధువుల్లోనో ఎవరు వేసుకోలేదా అండి? ఇప్పుడు కాదండి, అసలు ఎప్పుడైనా జీవితంలో ఉన్నారు కదండి. ఎప్పుడో ఒక రోజు ఈ ఆంజనేయ మాలలో కదండి అయ్యప్ప మాలలు వేసుకున్నాము. అవునండి, ఈ ఆంజనేయ స్వామి మాలలు, అయ్యప్ప స్వామి మాలలు, భవానీ మాలలు వేసుకున్నప్పుడు ఏం తినరండి? నాన్ వెజ్ తినరు, వదిలేయండి. మరి కూరగాయలు ఏం తినరండి? ఉల్లి వెల్లుల్లిపాయ. మరి ఎందుకండి ఆ రెండింటినే పక్కకి పెడుతున్నారు? మిగిలిన ఏ కూరగాయని ఎందుకండి పక్కన పెట్టడం లేదు? ఆ రెండింటిని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఎందుకంటే అది భక్తి మార్గానికి కరెక్ట్ కాదు, అది సాత్వికమైనది కాదు. ఎస్, థ్యాంక్ యూ కవిత మాతజీ. కార్తీక మాసంలో కూడా తినరండి.
ఆ మంత్ మొత్తం కూడా కార్తీక మాసంలో తినరు. ఎందుకంటే అది భగవంతుడికి చాలా ప్రియమైన నెల. ఆ ప్రియమైన నెలలో అసలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ముట్టుకోరండి. ఎందుకంటే అందులో రాక్షస గుణాలు, తమో గుణము, భక్తికి మంచిది కాదు. ఒక్క డౌట్ అండి నాకు, మండలం పాటు అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఆ 40 రోజులు మంచిదైనది, జీవితకాలం మంచిది కాదా అండి? ఏమండి, ఆ హనుమంతుడి మాల వేసుకున్న ఆ కొన్ని రోజులు మంచిదైంది, జీవితకాలం మంచిది కాదా? అంటే భగవంతుడితో వ్యాపారం చేస్తున్నాం కదండి, ఆయన్ని ఏదో కాకా పట్టి మోసం చేస్తున్నాం. చూడయ్యా, 40 రోజులు మా ఇంట్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేదయ్యా, నేను కోరిక కోరుకుంటాను, ఇచ్చేయిరా. భగవంతుడు పిచ్చివాడండి, వాడి ప్రేమ పిచ్చి ప్రేమ కదా. మన క్షణకాలం ప్రేమ చూపించినా లొంగిపోతాడండి వాడు కదా, అందుకని కోరికలు తీర్చేస్తున్నాడు కదండి. ఒక్క విషయం, హనుమాన్ మాలలో మంచిదైంది, ఎందుకు జీవితాంతం మంచిది కావడం లేదు? అయ్యప్ప స్వామి మాలలో మంచిదైంది, ఎందుకు